నెక్స్ట్ మీది ఆ వచ్చిన డబ్బులు మీరు ఖర్చు పెడుతురా లేకపోతే ఏమైనా సేవ్ చేసుకుంటారా? ఇట్లా మీరు ఎప్పుడైతే క్లియర్ రాసుకుంటారో ప్లస్ మైనస్ రాసుకొని మీ అప్లై దగ్గర కూర్చున్నప్పుడు అప్లై అంటే మెంటల్ దగ్గర కూర్చున్నప్పుడు ఏంటంటే ఆయన క్లారిటీ ఇస్తారు. మీకు అప్పులు ఉన్నాయి, మీ అప్లై ఎట్లా క్లియర్ చేసుకోవాలి క్లారిటీ ఇస్తారు. రెండోది మీకు సేవింగ్స్ ఉన్నాయి, ఆ సేవింగ్స్ కరెక్ట్ సేవింగ్ చేసుకున్నాం, ఇంకా వేరే సేవింగ్ చేస్తున్నాం, వేరే స్ట్రాంగ్ చేస్తున్నాం, అది కూడా క్లారిటీ ఇస్తారు. బాగుందా లేదా? దీనివల్ల మీకు ఏమైతే బిజినెస్ డెవలప్ అవుతుందా ఇంకా స్లోస్ తగ్గిపోతుందా? డెవలప్ అవుతుంది ఖచ్చితంగా. ఇట్లా చేస్తే బిజినెస్ 100% అవుతుంది. కొంతమంది కౌన్సిలింగ్ తీసుకుంటారు, ఈ మంత్ స్టార్ కావాలి, స్టార్ కావాలంటే ఇంకా అయితే స్టార్ అయితే మొత్తానికి ఎట్లయితే మనకు కూడా తెలియదు. కౌన్సిలింగ్ తీసుకోరు, స్టార్ కౌన్సిలింగ్ తీసుకోరు. ఈ యొక్క బ్రాండ్ రేట్ కావాలి, ఇంకా ఈడ బీబైడి. నెక్స్ట్ ఫస్ట్ చెప్తున్నా కౌన్సిలింగ్ అంటే మీనింగ్ ఏంటి ఎగ్జాక్ట్లీ. మీ ప్లస్ ఏంటి, మీ మైనస్ రెండు రాసుకోవాలి. మీరు కౌన్సిలింగ్ పోయేటప్పుడు రాసుకోవాలి, టైమ్స్ అయిపోతుంది. ఇప్పుడు మీకు లెగ్లు 3 లెగ్లు అనుకున్నాం, ఈ 3 లెగ్లు మీకు యాక్షన్ ఫీ ఉంటుంది ఎంత? యాక్షన్ ఫీ తెలుసు అందరికి. ఈ నెలలో ఎంత ఫీ వచ్చింది అంటే మీరు ఏ రోజు 3 తారీఖు పోతున్నారో 4 తారీఖు ఎప్పుడైతే పోతున్నారో మీకు యాక్షన్ ఫీ ఎంత వచ్చింది. రెండోది క్యుములేటివ్ ఫీ ఎంత? క్యుములేటివ్ ఫీ అంటే ఓవరాల్ గా మొత్తం ఎంత ఫీ వచ్చింది అంటే ఏ లెగ్ లో యాక్షన్ ఫీ ఉంది, ఏ లెగ్ లో క్యుములేటివ్ ఫీ ఉందో మీకు ఎన్ని లెగ్ ఉన్నో అది ప్లాన్ చేసుకోండి, రాసుకోండి. ఇట్లా రాసుకొని మీ ప్లస్ మైనస్ లో మీకు ఎంత నెట్ వర్క్ ఉంది, మీకు ఎంత ఫీ వచ్చింది, ఈ 3 రకాల లిస్ట్ రాసుకొని మీ అప్లైన్ దగ్గర అంటే మెంటర్ దగ్గరికి వెళ్తే మీకు ఎగ్జాక్ట్ కౌన్సిలింగ్ ఇస్తారు. ఒక ఫిజికల్ కలిసి ఛాన్స్ లేదనుకో ఏం చేయాలి? జూమ్ లో ప్లాన్ చేసుకుని వైఫ్ అండ్ హస్బెండ్ ఆయన దొరకడా బిజీ ఉంటుంది. ఎందుకంటే ఎందుకు బిజీ ఉన్నాయన, ఎంతమంది పీపుల్ గెలిపిస్తున్నారు అందుకే బిజీ ఉన్నారు. ఇట్లా రాసుకుంటే ఏమవుతుంది, దీనివల్ల మీకు ప్లస్ పాయింట్ కదా. రాసుకోవడం వల్ల మీకు ఇప్పుడు స్టార్ అనుకోరు, ఒకవేళ మీకు 2 లెగ్లు ఉండొచ్చు, మీ స్టార్ కాలేదు అనుకోవడం తప్పులేదు, కానీ రియాలిటీ కావాలా మీకు ఎక్స్పెక్టేషన్స్ కావాలా? ఈ కౌన్సిలింగ్ అంటే మొత్తం టోటల్ రియాలిటీ గుర్తు చేస్తారు. మీరు ఎంత నేచురల్ ఎప్పుడు పోతారో అది కూడా క్లారిటీ ఇస్తారు. ఇప్పుడు మీ లెగ్ ఒకటే లెగ్ ఉంది కానీ స్టార్ కావాలనుకుంటాం, ఎట్లయితే పాసిబుల్? నువ్వు అనుకుని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైతుంది, ఎక్స్పెక్టేషన్ ఎక్కువైనా అవుతుంది, లాస్ట్ ఎదుగు మనం బయటకు వెళ్ళిపోతాం మనం బిజినెస్ కి. అందుకే అవన్నీ వేయకూడదు. ఏదైనా టెంప్టీ ఎవరు బిజినెస్ లో మనం ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఉండాలా, రియాలిటీ ఉండాలి. ఆ రియాలిటీ రాసుకొని సాలరీ కూర్చోండి. దాన్ని బట్టి మీకు ఏమవుతుంది ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఇస్తాడు. మీరు ఈ మంత్ స్టార్ పాసిబుల్ కాదు, నెక్స్ట్ మంత్ చూసుకుందాం లేదు. ఈ మంత్ ఏం చేయాలి, టీవీ నేర్చుకుందాం క్లియర్ గా అంటే అది క్లారిటీ ఇస్తాడు. ఈ క్లారిటీ ఎప్పుడైతే ఇస్తాడో మీరు అనుకున్నప్పుడు ఏదైనా పోతారు. ఓకే, ఇవన్నీ క్లారిటీ